హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను టమాటా పప్పు, దొండకాయ ఫ్రై చేసేసాను. చూద్దామా ఎలా చేశాను? దొండకాయ ఫ్రై కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. టిఫిన్ కోసం అనేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే కుక్కర్లో నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను టమాటా పప్పు కోసం అనేసి. వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్, సగంలో గుర్తొచ్చింది. అందుకనే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. దొండకాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే నైట్ సోక్ చేసి పెట్టాను ఆల్రెడీ. బాదాం, అంజీర్ అండ్ వాల్నట్స్. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఇంతలోపు ఇక్కడ నేను తాలింపు వేసేసాను దొండకాయ ఫ్రై కోసం అనేసి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ తాలింపు గింజలు వేసుకొని కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కదా ఆనియన్స్. తర్వాత ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఇలా దొండకాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇంతలోపు మీకు నేను పప్పు ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. సరిపడా కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దాంట్లో టమాటో ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, పసుపు, ఆయిల్ కొంచెం వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకో. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను పప్పు. ఇంతలో మా హస్బెండ్ అయితే టీ కావాలనేసి అడిగారు. అందుకనేసి నేను టీ పెడుతున్నాను. అల్లం టీ పెడతానమాట రోజు. ఇంతలో నేను కూడా బూస్ట్ కలిపేస్తాను.